ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జన సైనికులు నిరసన. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధిలో తొలి పావంచ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసైనికులు కాగడాల ర్యాలీతో నిరసన తెలియజేశారు. అనంతరం వరుపులు తమ్మయ్య బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, రౌతులపూడి మండల ఉపాధ్యక్షుడు బచ్చ నానాజీ, రౌతులపూడి మండల ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరినీ అవమానపరిచే విధంగా కార్యక్రమం చేసినటువంటి వైసీపీ పార్టీలను వాళ్ళందరినీ కూడా నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఆ యొక్క దీక్ష జయప్రదం చేయాలి. వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని పరిశుద్ధం చేయాలి, శుద్ధి చేసి ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరి మీద ప్రసరింపే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈ రోజున కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరం గ్రామంలో అతి మహిమాన్వితుడైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సమక్షంలో ఈ రోజున ఇక్కడ శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనశ్రేణులు, కూటమి నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు. చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు. మరి ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేకమైన అరాచకాలతో పాటు దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ఎనలేని అపచారం చేసినందుకే ఆ వెంకటేశ్వర స్వామి అతన్ని తీవ్రంగా శిక్షించి 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసేసినటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి గొప్ప దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆవు నెయ్యి 800 రూపాయలు కేజీ అమ్ముతుంటే 390 రూపాయలకి మన దేశం కాని దేశం, మన రాష్ట్రం కాని రాష్ట్రం, పరాయి రాష్ట్రంలో ఎక్కడో మన భాష కానటువంటి చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ భక్తుల యొక్క ఈ ప్రసాదంలో కలిపి ఈ ప్రసాదం మనతో తినిపించినటువంటి పరమ కిరాతకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, అతని తాలూకు కార్యకర్తలైనటువంటి వైవి సుబ్బారెడ్డిని, ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి అందరినీ కూడా శిక్షించాలి. ఆ దేవుడే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసినా సరే ఎటువంటి అపచారం చేసినా పర్వాలేదు, కానీ దేవుడికి అపచారం చేయడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి హిందుత్వాన్ని నమ్మడు కాబట్టి ఈ విధమైన కార్యక్రమం చేశాడు. ఇది చాలా దారుణం, అన్యాయం. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ కార్యక్రమంతో. చాలామంది, కొన్ని కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఆ యొక్క ప్రసాదం తిని అందరూ కూడా మైలుపడిపోయారు. జంతువుల కొవ్వుతో కలిపినటువంటి ఆ లడ్డూలు తిన్నటువంటి మేమంతా కూడా మైలుపడిపోయామని చెప్పి ఒక మనోవేదంతో ఈ రోజున హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తులకు ఆ బాధ తీరే విధంగా మరి ఖచ్చితంగా అటువంటి కార్యక్రమం చేసినటువంటి ఎవరైతే ఆ వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఇంకా ఈ రోజుకి కూడా ఆ సిగ్గులేని వైసీపీ కుక్కలు ఇంకా మరుగుతూనే ఉన్నాయి. ఇక
ఇక్కడ ఐడిబిఏ ల్యాబ్ అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు, అది ఎక్కడో పరాయి రాష్ట్రంలో ఉంది. వాళ్ళు కూడా అందులో జంతు అవశేషాలు కొవ్వులు కలిసాయని చెప్పేసి మరి ఖచ్చితంగా వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా ఈ వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయంటే వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడి పట్ల అపచారం చేసిన వాడు ఎంతకైనా తెగిస్తాడు, దేనికైనా తెగిస్తాడు. సొంత బంధువులను కూడా చంపేటువంటి కార్యక్రమం చేసినటువంటి వైసీపీ నేతలు మరి భగవంతుని కూడా వదలకుండా ఇటువంటి అపచారం చేయడం చాలా దారుణం. మరి ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయనే శుద్ధి చేసుకుని ఆయన ఈ అపప్రదను వదలగొట్టుకొని మరి భక్తులందరినీ కాపాడాల్సినటువంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామి స్వయంగా రంగంలోకి రావాల్సినటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ఈ వైసీపీ భ్రష్టులందరినీ కూడా శిక్షించి మరి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందూ భక్తుల యొక్క మనోభావాలు గౌరవించే విధంగా మరి తిరుపతి మిగిలిన పుణ్యక్షేత్రాలు గౌరవాలు అన్నీ కూడా వృద్ధి చెందే విధంగా మరి కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా దీనికి తగిన విధంగా కూడా మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈ రోజున అన్నవరం గ్రామంలో ఆ భగవంతుడి సన్నిధిలో కింద తొలి పావంచ వద్ద ఆ భగవంతుడికి శుద్ధి చేసే కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున చేపట్టడం జరిగింది. దీనికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.